నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సర్టిఫికేషన్లు ఏ రకంగా తెచ్చుకోవాలి, దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏమిటి, ఎవరు ఆ సర్టిఫికేషన్స్ని రైతులకు అందజేస్తారు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇలా కీలకంగా ప్రభుత్వాలు అందజేస్తున్నటువంటి సర్టిఫికేషన్ గురించి ఇతర అంశాల గురించి మాట్లాడతాం. మనతో ఈరోజు కుమారస్వామి గారు, మాజీ డిప్యూటీ డైరెక్టర్ వ్యవసాయ శాఖ తెలంగాణ, వారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మధుకర్ గారు, ఏకలవ్య ఫౌండేషన్ CEO, వారు కూడా మనతో ఉన్నారు స్టూడియోలో. కాలర్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటువంటి నంబర్కి కాల్ చేసి రైతులు వాళ్ళ సమస్యలు, ముఖ్యంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ గురించి ఏ రకంగా పొందొచ్చు అన్న అంశాలని నిపుణులు అడిగి తెలుసుకోవచ్చు. ముందుగా మధుకర్ గారు నమస్కారం. మధుకర్ గారు, చాలా మందికి చేయాలన్న కోరిక ఉంది, సరే దానిలో ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది మొదలుపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు, ఇవన్నీ ఒక సమస్యలు. అయితే నిజంగా ఈ సాంప్రదాయేతర పద్ధతి, కెమికల్స్ కాకుండా ఆర్గానిక్ అనుకోండి, లేదా నేచర్ ఫార్మింగ్ అనుకోండి, ఇవి చేయటంలో వాళ్ళకి ఏ రకంగా నేను సర్టిఫికేషన్ పొందాలి, మార్కెట్లో అమ్ముకోవాలంటే ఇదిగో నాకు ఈ సర్టిఫికేట్ ఉంది, నేను ఇది ఆర్గానిక్ పద్ధతిలో లేదంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించానని చెప్పుకోవడానికి ఆ సర్టిఫికేషన్ పొందడానికి ఉన్న విధానాలు ఏంటి, ఎవరిస్తారు, ఏ రకంగా రైతులు పొందాలి? రైట్ అండి, నమస్తే అండి. నేను మధుకర్, ఏకలవ్య ఫౌండేషన్ CEO. ఏకలవ్య ఫౌండేషన్ 2016 సంవత్సరం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్లో PGS సర్టిఫికేషన్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా రీజనల్ కౌన్సిల్ గా గుర్తింపు పొందింది. సో అంటే మీకు ప్రభుత్వం మీలా ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ లాగా కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని రీజనల్ కౌన్సిల్ గా గుర్తించి ఈ సర్టిఫికేషన్ ఇచ్చే బాధ్యతను ఈ రీజనల్ కౌన్సిల్ కి ఇచ్చింది. PGS అంటే ఏంటి సార్? పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. అంటే రైతులు వారంతటా వారే ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళ పంటని సామూహికంగా గ్యారంటీ ఇచ్చుకోవడం, దీన్ని పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటారు. సో సర్టిఫికేషన్ కి మేజర్ గా 2 రకాల పద్ధతులు ఉందండి. ఒకటి థర్డ్ పార్టీ గ్యారంటీ సిస్టమ్ అండ్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. థర్డ్ పార్టీ గ్యారంటీ సిస్టమ్ లో ఏంటంటే కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ ని, తర్వాత కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీని కూడా గుర్తించి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ గా గుర్తించారు. వాళ్ళు ఏం చేస్తారంటే రైతు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రైతు ఫీల్డ్కి వెళ్ళి శాంపిల్స్ తీసుకోవడము, తర్వాత టెస్ట్ చేయించడము, ఈ రకంగా చేసి ఆ ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ సర్టిఫికేషన్ ఇస్తారు. ఇది ఒక పద్ధతి. PGS పద్ధతిలో ఏంటంటే ఒక ఏరియాలో సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ చేస్తున్న రైతులు ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళ పంటని వాళ్ళే సర్టిఫై చేసుకోవడం, దీన్ని PGS. ఎట్లా వాళ్ళే సర్టిఫై చేసుకుంటే ఎట్లా వాళ్ళు నలుగురు కలిసి ఉంటారు? వీళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు ఏం చేయాలంటే రీజనల్ కౌన్సిల్, వాళ్ళ ఏరియాలో ఉన్న రీజనల్ కౌన్సిల్ ని అప్రోచ్ అవుతారు. సపోజ్ ఇప్పుడు మన ఏకలవ్య ఫౌండేషన్ కి ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు అంటే PGS ఇండియా అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కొద్ది మంది రైతులు, 5 నుంచి 15 మంది రైతులు ఒక గ్రూప్ గా ఏర్పడి, సో మాకు సర్టిఫికేషన్ కావాలి అని చెప్పి ఏకలవ్య ఫౌండేషన్ ని సెలెక్ట్ చేస్తూ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంట్లో రైతు పేరు, ఎంత ఏరియాలో, ఎంత విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు, ఆ గ్రూప్ లో ఉన్న రైతుల యొక్క డీటెయిల్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తే ఆ సమాచారం ఏకలవ్య ఫౌండేషన్ కి వస్తుంది. సో ఏకలవ్య ఫౌండేషన్ కి వచ్చిన తర్వాత ఏకలవ్య ఫౌండేషన్ సిబ్బంది ఆ రైతు క్షేత్రాలకు వెళ్ళి విజిట్ చేస్తారు. ఏమేం పంట వేద్దాం అనుకుంటున్నారు, ఎంత ఏరియాలో అనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ యొక్క గ్రూప్ ని యాక్టివేట్ చేస్తారు. ఆ గ్రూప్ కి ఒక పేరు పెట్టుకుంటారు వాళ్ళు. పెట్టుకుని యాక్టివేట్ అయిన తర్వాత ఆ రైతు సమాచారం అంతా కూడా మళ్ళీ అందులో అప్లోడ్ చేస్తారు. ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు, ఎట్లాంటి సీడ్ వాడదాం అనుకుంటున్నారు, సేంద్రియ వ్యవసాయంలో ఏదైతే ఇన్పుట్స్ వాడాలి అంటే ఎరువులు లేదా పురుగు మందులు కంట్రోల్ ఎట్లా చేస్తారు, ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మీ ఏకలవ్య ఫౌండేషన్ ఒకళ్ళు వెరిఫై చేస్తారు. తర్వాత మీరు ఇందాక చెప్పారు పీర్ గ్రూప్ వాళ్ళు వెరిఫికేషన్. తర్వాత ఏంటంటే ఈ సమాచారం అంతా కూడా ఆ పోర్టల్ అప్లోడ్ చేసిన తర్వాత పీర్ ఇన్స్పెక్షన్ అనే ఒక స్టేజ్ ఉంటుంది. సో పీర్ ఇన్స్పెక్షన్ ఏంటంటే ఒక రైతు యొక్క క్షేత్రాన్ని ఆ గ్రూప్ లో ఉన్న మిగతా రైతులు వచ్చి చూస్తారు. చూసి దానికి పీర్ ఇన్స్పెక్షన్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది, ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ పైన ఆ సమాచారం ఫిల్ చేసి ఏ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అంటే ఎలాంటి ఎరువులు వాడుతున్నారు, తర్వాత పక్క క్షేత్రాల్లో ఉన్న ఎరువులు కానీ, తర్వాత నీళ్లు కానీ ఈ క్షేత్రంలో రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత
పురుగు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. ఈ మిగతా రైతులు కూడా వెరిఫై చేసి వాళ్ళు ఓకే అనుకొని సైన్ చేస్తే పీర్ ఇన్స్పెక్షన్ పూర్తి అవుతుంది. అట్లా ఒక రైతుది మిగతా రైతులు అట్లా అందరు రైతులది వాళ్ళు సామూహికంగా వాళ్ళు సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫై చేసిన సమాచారాన్ని మళ్ళీ పీజీఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసుకుంటారు. ఈ సమయంలో మా తరపు నుంచి ఒకరు రీజనల్ కౌన్సిల్ తరపు నుంచి ఒక కార్యకర్త ఉంటారు అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్థానిక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి వాళ్ళు కూడా ఉంటారు. పీర్ ఇన్స్పెక్షన్ జరుగుతున్న టైంలో అవునండి. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి మొదటి సంవత్సరం సర్టిఫికేట్ అది అయిన తర్వాత ఆ డాటా అంతా మళ్ళీ రీజనల్ కౌన్సిల్ కి వస్తుంది. సో రీజనల్ కౌన్సిల్ కార్యకర్త ఎట్లాగో అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు కాబట్టి దాన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ప్రతి రైతుకి సర్టిఫికేట్ జనరేట్ చేస్తారు మొదటి సంవత్సరం కింద. అవునండి. మొదటి సంవత్సరం చేయగానే వాళ్ళకి సర్టిఫికేషన్ లో 2 స్టేజ్లు ఉంటాయి. మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వచ్చే సర్టిఫికేట్ ని పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేట్ అంటారు. పీజీఎస్ గ్రీన్ అంటే వాళ్ళు అప్పటి వరకు కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ సంవత్సరం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ మారుతున్నారు కాబట్టి ఆ మారడానికి మనకి 2 సంవత్సరాల టైం పీజీఎస్ సిస్టమ్ లో పెట్టారు. కాబట్టి మొదటి 2 సంవత్సరాలు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో దాన్ని పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేట్ అంటారు. 3వ సంవత్సరంలో వచ్చే సర్టిఫికేట్ పీజీఎస్ ఆర్గానిక్ అంటే పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కన్వర్షన్ జరిగిపోయింది మారింది అని అర్థం. సో ఎందుకంటే అప్పటి వరకు వాడిన కెమికల్స్ తాలూకు ప్రభావం ఆ నెలలో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ప్రాక్టీసెస్ అన్ని సేంద్రియ విధానంలో చేస్తూ ఆ క్షేత్రాన్ని పూర్తిగా సేంద్రియ విధానంలోకి మార్చడానికి 24 నెలలు పడుతుంది కాబట్టి. రైట్ సార్. కుమారస్వామి గారు, మీరు ప్రభుత్వంలో 30 సంవత్సరాలుగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ వీటికి సంబంధించిన బాధ్యతలు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో అలాగే అనేక ఇతర రాష్ట్రాలు కూడా మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ తరఫున చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వారు చెప్పింది ఒక మోడల్, కొన్ని స్వచ్ఛంద సంస్థలకి ఆ రీజనల్ కౌన్సిల్ లాగా ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి కొన్ని ఎన్జిఓస్కి ఆథరైజేషన్ ఇచ్చారు. అట్లా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఒక ఎన్జిఓ ఒక చోటే విస్తరించి ఉంటుంది. కొన్ని చోట్ల ఎన్జిఓస్ అవైలబిలిటీ లేని చోట్ల మన అగ్రికల్చర్ ఆఫీసరు లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నా దగ్గర ఏ స్వచ్ఛంద సంస్థ లేదు, నేను ఒక రైతుని, నేను ఆర్గానిక్ ఫామ్లోకో లేదా నేచురల్ ఫామ్లోకో మారాలనుకుంటున్నా, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా ఈ సర్టిఫికేషన్ పొందాలంటే ఏం మార్గాలు ఉన్నాయి? ఓకేనండి. ఇప్పుడు మనకు మధుకర్ గారు చెప్పినట్టుగా పీజీఎస్ సర్టిఫికేషన్ అని ఒక సర్టిఫికేట్ గురించి మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు 2 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. మనకు పీజీఎస్ సర్టిఫికేట్ ఒకటి అంటాము, ఎన్పిఓపి సర్టిఫికేట్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అని చెప్పేసి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనే సర్టిఫికేట్ 2 సర్టిఫికేట్లు మనకు ఉన్నాయి. అయితే 2 సర్టిఫికేట్లు కూడా రైతు ఛాయిస్, అంటే రైతు పీజీఎస్ సర్టిఫికేట్ ద్వారా ఆర్గానిక్ చేయొచ్చా ద్వారా చేయొచ్చు అనేది మనం నిర్ణయించుకుంటాడు. మనం సలహా ఇస్తాం ఏది అవసరం ఉంటుంది అనేది, ఏ సర్టిఫికేట్ లాభాలు ఏముంటాయి అనేట్టు మనం చర్చించుకుంటాం. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధృవీకరణ అథారిటీ, తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ అథారిటీ, ఇదే గవర్నమెంట్ సంస్థ. ఇది వ్యవసాయ శాఖ సహకారం కింద వస్తుంది. సో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ అథారిటీ 2018 సంవత్సరం నుండి కూడా మన రాష్ట్రంలో సర్టిఫికేషన్ మొదలుపెట్టింది. సో మొదట్లో మనం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆదిలాబాదు, తర్వాత ఖమ్మము, నిజామాబాద్ కొన్ని ప్రాంతాల్లో సర్టిఫికేట్ చేసాం, రంగారెడ్డి జిల్లాలో. తర్వాత క్రమేణీ విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్లో చేశాము. ఇప్పుడు కూడా మనం ఒకప్పుడు 2500 ఎకరాల చేసినటువంటి తెలంగాణ విత్తన అథారిటీ సర్టిఫికేట్ అథారిటీ ఇప్పుడు 1,40,000 ఎకరాల్లో చేస్తున్నది సర్టిఫికేషన్. ఇది అంటే మీరు తెలంగాణలో కదా వేరే చోట కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది నేషనల్ పాన్ ఇండియా అంటాం మనం, అంటే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే మనం తెలంగాణలో ఒక 40,000 ఎకరాల్లో చేస్తున్నాము. అట్లాగే మహారాష్ట్ర అంటే ఆదిలాబాద్కు బార్డర్ మహారాష్ట్ర, ఆ బెల్ట్ అంతా కూడా ఆర్గానిక్ సూటబుల్ అన్నమాట. మహారాష్ట్రలో చేస్తున్నాము, తర్వాత కొంచెం గుజరాత్లో ఉన్నది, కర్ణాటకలో చేస్తున్నాము, ఒరిస్సాలో చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది. ఎట్లా అంటే రైతు మిమ్మల్ని అప్రోచ్ ఇది మనము తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న వ్యవసాయ శాఖ సహకారంతో మనము 2018 నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమము రైతుల సేవలో 2018 నుంచి ఇప్పటి వరకు ఒక 2,500 ఎకరాల నుంచి మనం 1,40,000కు తీసుకొచ్చాం. అంటే అర్థం ఏమవుతుందంటే రైతుల్లో అవగాహన పెరుగుతుంది, సేంద్రియ సర్టిఫికేట్ కావాలి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత మాకు ప్రతిరోజు రైతులు మాట్లాడుతుంటారు, మాకు మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము, మాకు సర్టిఫికేట్ కావాలి, చాలా మంది సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఎలా తీసుకోవాలి
అసలు ఏదో సర్టిఫికెట్లు కూడా 2 రకాలు ఉన్నాయి అంటున్నారు. ఏ సర్టిఫికెట్ తీసుకోవాలి, Okay. మరి ప్రైవేట్ వాళ్ళు ఇస్తా అంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తుంటున్నారు, Okay. ఏంటి డిఫరెన్స్ Okay. అని చాలా అడుగుతున్నారు. ఏదైనా అక్రిడేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్, ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఇట్స్ గవర్నమెంట్ సర్టిఫైడ్. సో తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ అథారిటీ కూడా మేము 2 సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఎన్పిఓపి రైతులకు కావాలన్నప్పుడు ఎన్పిఓపి సర్టిఫికెట్ ఇస్తున్నాము, తర్వాత పీజీఎస్ కావాలన్నప్పుడు పిఎస్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. అయితే రెండింటికి ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే పీజీఎస్ సర్టిఫికెట్ అనేది ఇండియాలో డొమెస్టిక్ సేల్, ఇండియాలో ఎక్కడైనా విత్తన వాళ్ళ ఉత్పత్తులు పంట నమ్ముకోవడానికి కుదురుతుంది. ఎన్పిఓపిలో ఇండియా మొత్తం అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ EU కంట్రీస్ కి అదర్ కంట్రీస్ కూడా కొంత ఎక్స్పోర్ట్ కి అవకాశం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎన్పిఓపి ఉండాలి. అది కొన్ని కంట్రీస్ కి మనం ఇస్తాము, తర్వాత ఆ కంట్రీస్ కి వేరే వేరే స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. సో అది చిన్న డిఫరెన్స్. రైతులు సెకండ్ సార్ మనతో ఒక కాలర్ రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారికి మాట్లాడే ముందు తీసుకుంటారు. కనకరావు గారు తాడేపల్లి నుంచి. కనకరావు గారు మీ ప్రశ్న అడగండి. ఇక్కడ వ్యవసాయ రంగ నిపుణులు 2 ఉన్నారు, కుమారస్వామి గారు, మధుకర్ గారు. మీ క్వశ్చన్ అడగండి. ఆర్గానిక్ స్టోర్ నుంచి తేనె తీసుకున్నాం. ఆ తేనె గడ్డ కట్టుకుపోయి అలాగే ఉంది కంటిన్యూగా. ఏం తీసుకున్నా? ఫోన్ చేస్తేనేమో జెన్యూన్ తేనె అంటున్నారు, అది మాకేమో బెల్లం పానకం లాగా కనబడుతుంది. మీరు కొన్నారా? అది వేరే దగ్గర కొన్నారా ఎట్లా? వరదలో ఆన్లైన్ లో తెప్పించాం, కొన్నాం. ఏదండి, ఏం కొన్నారు? తేనె ఆర్గానిక్ పద్ధతిలో తయారైన తేనె అన్నది కొన్నారా? అచ్చా, అర్థమైందండి. అంటే ప్రోడక్ట్ ఆర్గానిక్ కాదా అని ఆయనకి సందేహం. ఆర్గానిక్ అయితే ఆన్లైన్ లో చూసుకున్నారు. ఇదే చాలా మంది రైతులు ఎదుర్కొనే సమస్య కూడా ఇదే. కరెక్ట్ అండి. ఏం చేయాలి ఏంటంటే మేజర్ గా సర్టిఫికేషన్ అనేది ట్రస్ట్ బేస్డ్, అంటే నమ్మకం ఆధారంగానే సర్టిఫికేషన్ వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు కూరగాయలు మార్కెట్ ఒక రైతు పండించాడు, మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మాలనుకోండి, ప్రతి కూరగాయ మీద సర్టిఫికేషన్ అది ఉండదు. ఒకవేళ సర్టిఫికేషన్ తీసుకున్నప్పటికీ అంతే కదా, రైతుకి ఇస్తారు 4 ఎకరాలు, మొత్తం క్షేత్రానికి సర్టిఫికేషన్ వస్తుంది. అవసరమైతే ఏం చేయగలుగుతారు, కేజీ చొప్పున ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ పైన నా సర్టిఫికేషన్ ఇది అని చెప్పి ప్యాక్ చేయగలుగుతారు. అంతే తప్ప లోపల ఉన్న ప్రతి దాని మీద ఉండవు. అయితే కన్జ్యూమర్ ఎవరైతే వినియోగదారు ఉన్నాడో కొనేటప్పుడు మిగతా మామూలు సరుకుకి ఈ సేంద్రియ సరుకుకి తేడా ఏంటి అనేది టేస్ట్ ద్వారా తెలుసుకోవడం, చూడడం ద్వారా లేదా రుచి ద్వారా తెలుసుకోవడం. ఇంకొకసారి కొనాలా వద్దా? తేనె ఆయనకి నమ్మకం లేదు, ఇది ఆర్గానిక్ అని ఆన్లైన్ లో చూపిస్తే కొన్నారు. దానికి ఎవరిని అప్రోచ్ కావాలి, ఏమైనా చెప్పగలుగుతారు? కన్జ్యూమర్ కోర్టు అట్లా వెళ్ళొచ్చా, లేకపోతే పరిష్కారం ఏముంటుంది అన్నది? మామూలుగా వినియోగదారుకి సరైన వస్తువు ఇవ్వకపోతే దాని కన్జ్యూమర్ దాంట్లోకి వెళ్ళొచ్చు. మళ్ళీ సార్ మీరు చెప్పండి కుమారస్వామి గారు, ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ కావాలంటే ఏం జరగాలి? ఎన్పి సర్టిఫికేట్ కావాలంటే సో రైతులు మా ఆఫీస్కు సంప్రదిస్తారు. సో వ్యవసాయ శాఖలో మన భాగం కనుక విత్తన అంటే ఎట్లా కింద ఏఈఓల్ని అప్రోచ్ కావాలా, లేదంటే డైరెక్ట్ మీ విత్తన సేంద్రియ డైరెక్ట్ మా ఆఫీస్కి అప్రోచ్ కావచ్చు. మేము డైరెక్ట్గా రైతులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సింది. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు మనకి తెలంగాణలో 30 జిల్లాల్లోనే ఎక్కడెక్కడో మారుమూల రైతు ఉంటారు. వాళ్ళకి తెలిసింది ఎవరంటే అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసులు లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫీస్ అయితే పరిచయాలు ఉంటాయి. అవును. తర్వాత రైతులు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వ్యవసాయాధికారి గారిని ఎవరినైనా సంప్రదించినప్పుడు వాళ్ళు మా అడ్రస్ ఇస్తున్నారు, మా మొబైల్ నెంబర్ ఇస్తారు, మా ఆఫీస్ నెంబర్ కానీ మా నెంబర్ ఇస్తారు. మేము రైతుకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఎందుకు ఆర్గానిక్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ఆ దరఖాస్తు అతనికి మేము వాట్సాప్లో మెయిల్ చూసే వాళ్ళు మెయిల్ ద్వారా వాట్సాప్లో పంపిస్తాము, మెయిల్ ద్వారా పంపిస్తాము. హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు మా ఆఫీస్కి డైరెక్ట్గా వస్తారు. వచ్చేసిన తర్వాత మేము కూడా ఫిజికల్గా ఒక కాపీ ఇస్తాము. సో మా ముందే కూర్చొని అతను అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు సబ్మిట్ చేస్తారు. అయితే ఒక రైతును ఆర్గానిక్లో రిజిస్టర్ చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ధ్రువపత్రాలు కావాలి, సర్టిఫికెట్స్ కావాలి. ఫస్ట్ అతను రైతా కాదా, అతను వ్యవసాయం చేయడానికి కావాల్సిన భూమి అతనికి ఉందా లేదా అంటే పట్టదారు పాస్బుక్. సో అది ఎవిడెన్స్. ఫస్ట్ అతను రైతు, అతను సాగు చేస్తున్నాడు. రెండోది అడ్రస్ ప్రూఫ్ అంటే మనకు మెయిన్ ఆధార్ కార్డు. రెండోది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి పాన్ కార్డు అవసరం మనకు. సో పాన్ కార్డు కావాలి, జిరాక్స్ కాపీ ఒకటి, ఆధార్ కార్డు. రైతులకి పాన్ కార్డులు ఉంటాయా సార్? అందరికి ఉండవు. అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్న చాలా ప్రతి రైతులో ఉన్నది, చాలా మందికి ఉన్నాయి. వచ్చే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ అది ఉంది. అది పాన్ కార్డు నంబర్. పాన్ కార్డుతో ఏం అవసరం అంటే ఆన్లైన్ లో రేపు మార్కెటింగ్ దానికి లింక్ ఇప్పుడు పెట్టినప్పుడు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేస్తే ఇదంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్. దాంట్లో కాలంలో మ్యాండేటరీ కాలంలో పాన్ కార్డు కూడా ఉన్నది, ఉన్నాయి మనకి. అదే ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి కూడా దేనికైనా పాన్ కార్డు నెంబర్ ఉంది. తర్వాత అతను ఏం చేస్తారంటే ఇంకోటి ఫామ్ మ్యాప్.
అతని క్షేత్ర పటము ఒక డ్రా లాగా తీసుకుంటాం. ఇక్కడ ఈ పటము చాలా ముఖ్యం ఉంటుంది. అతను ఆర్గానిక్ చేసేటువంటి క్షేత్రాన్ని చుట్టుపక్కల ఏమున్నాయి, చుట్టూ రోడ్ ఉందా, పక్కన ఫ్యాక్టరీ ఉందా, అంటే ఆర్గానిక్ ఫామ్కి ఎలాంటి పొల్యూటెంట్స్ కంటామినేషన్ కావడానికి ఏముందని చూడడానికి ఒక మ్యాప్ తీసి ఆ క్రాపింగ్ ప్యాటర్న్ చుట్టూ రోడ్ ఉంది, పక్కన ఈస్ట్కి ఏముంది, వెస్ట్కి ఏముంది అనేది ఒక మ్యాప్ తయారు చేసి మ్యాప్ పక్కన చుట్టూ ఆయన దిశలో రాస్తారనమాట. సో అది ఒక గుర్తు. తర్వాత ఒక ఫోటో తీసుకుంటాం రైతును గుర్తించడానికి. సో అవన్నీ తర్వాత మేము ముందు అంటే క్లుప్తంగా పరిశీలిస్తాం. ఓకే, అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీ కనుక, ఇది గవర్నమెంట్ తర్వాత కనుక నామమాత్ర ఫీజు ఉంటుంది. ఒక 2960 రూపీస్. అంటే మేము తనిఖీ చేస్తాం, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, సర్టిఫికేట్ ఇస్తాం, ఇవన్నిటి కలిపి టెస్టింగ్ కూడా చేస్తాం. మేము ఇవన్నీ కలిపి 2960 సాయిల్ టెస్ట్ కూడా చేస్తారా? సాయిల్ టెస్ట్, సాయిల్ అవసరాన్ని బట్టి సాయిల్ టెస్ట్, పంట నుంచి తీసుకుంటాం, పంట భాగాలు, పండ్లు, కూరగాయలు, ప్లాంట్ పార్ట్స్ అంటాం, అవసరాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి పరిస్థితుల బట్టి తీసుకుంటాం. సో వాటికి మనం రైతుకు చెప్తాం ఇంత అమౌంట్ కట్టాలని చెప్తే వాళ్ళు ఆన్లైన్ ద్వారా కట్టొచ్చు. సో కట్టిన తర్వాత ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తాం. చేసిన తర్వాత మనము ఆ రైతుతో మాట్లాడి రైతు పొలం వరకు తనిఖీ వెళ్తాం. మన స్టాఫ్ ఉంటారు, ఫీల్డ్ స్టాఫ్ లాగా. సో మనం ఏం చేస్తామంటే ఒక రోజు ఫిక్స్ చేసుకొని మేము మీ పొలానికి చూడడానికి వస్తున్నాము. ఆర్గానిక్ ఇన్స్పెక్టర్స్ అంటారు, ఆడిటర్స్ అంటారు. వాళ్ళ పొలంకి వెళ్ళి అతను ఆర్గానిక్ ఎలా చేస్తున్నాడు, ఆర్గానిక్ పద్ధతి మీద అవగాహన ఉందా, ఇంతకుముందు గతంలో ఆయన చరిత్ర, అంటే ఇంతకుముందు నాన్ ఆర్గానిక్ కెమికల్ ఫార్మింగ్ ఎలా చేశాడు, ఇప్పుడు ఎలా మార్చుకుంటున్నాడు అనేది వెరిఫై చేస్తాం. అయితే దీంట్లో అప్లికేషన్ ఫామ్ లో ఇది ఒకటి ఉంటుంది, సిస్టమ్ ప్లాన్ అంటాం దాన్ని, ఆర్గానిక్ ప్లాన్ అని. అంటే ఇంతకుముందు రైతు ఎప్పుడైతే కెమికల్ ఫార్మింగ్ లో ఉన్న సిస్టాన్ని మార్చి ఆర్గానిక్ లో చేయాలంటే ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి అవన్నీ ఫిల్అప్ చేయాలి. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. నేను యూరియా కెమికల్స్ వాడను, మీరు ఏం వాడతారు అనే ప్లాన్ లో వాడతాం చేయాలి. నేను పురుగు మందులు వాడకూడదు ఆర్గానిక్ లో. మరి పురుగు మందులు ఏం వాడతారు మీరు? పురుగు మందులు ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటారు, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంటారు అంటే అవగాహన ఉండాలి, అవన్నీ ఫిల్అప్ చేయాలి. తర్వాత ఇంతకుముందు గతంలో ఏ పంటలు మీరు పరీక్ష పెడతారు రైతుకు ముందే, అంతే కదా? దానికి ఫస్ట్ టైం చూసినప్పుడు అది దాదాపు ఒక 10 పేజీలు ఉంటుంది, 15 పేజీలు. ఇంత డీటెయిల్ గా ఉందంటే అంటే ఆ రైతుకు అవగాహన ఉండాలి. తర్వాత అక్కడ చాలా మంది ఏంటంటే ఆర్గానిక్ అనగానే మేము కెమికల్ మానేస్తున్నాం సార్, చాలా మంది ఆర్గానిక్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాం, నేను యూరియా వేయడం లేదు, పురుగు మందు వేయడం లేదు. అంటే కేవలం యూరియా మానేసినంత మాత్రాన పురుగు మందు మానేసిన పూర్తి ఆర్గానిక్ కాదు. ఆర్గానిక్ లో 10 స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే నేల ఫర్టిలిటీ పెంచాలి, భూసారాన్ని పెంచాలి, తర్వాత ఈకాలజీ సిస్టమ్ పెంచాలి, పంట మార్పిడి చేయాలి, ఇవన్నీ జరగాలి, క్రాప్ సీక్వెన్స్ అంటాము, అన్ని ఎన్నో పద్ధతులు ఉంటాయి. ఒకసారి సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో రవీంద్ర గారు, మరో రైతు మంచిర్యాల నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవీంద్ర గారు మీ క్వశ్చన్ అడగండి. రవీంద్ర గారు అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు చెప్తారు. ఆర్గానిక్ పని చేస్తారు, మరి ఏం చేశారు? ఆడమగ వడ్ల ఆర్గానిక్ పని చేస్తాను అడుగుతున్నారు. అది అడగండి రవీంద్ర గారు. అంటే ఇది ఇవాళ ప్రధానంగా మీకు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటే దానికి ఏ రకంగా మీరు ప్రభుత్వం దగ్గర నుంచి లేదంటే స్వచ్ఛంద సంస్థ సర్టిఫికేట్ పొందొచ్చు అన్న దాని మీద చేస్తున్నాం. ఆర్గానిక్ మీరు చెప్పిన వరిలో రకాలకి పనిచేస్తా లేదా అన్నది ఆ నిపుణులు అది ఇంకొక రోజు పెట్టుకుందాం. వారు దేనికోసం పండిస్తున్నారు, విత్తనోత్పత్తి లేదంటే మామూలు వ్యవసాయమా? మీరు వ్యవసాయమా లేదంటే విత్తనాల కోసం వేస్తున్నది? అది కట్ అయింది సిగ్నల్ కూడా కట్ అయింది. మీరు చెప్పండి. అతను విత్తనోత్పత్తి గురించి ఆలోచనతో అడుగుతున్నట్టున్నారు. అయితే ఈ విధంగా అతను పంట ప్రణాళికలు మొత్తం స్టడీ చేసి మనం పొలంకి వెళ్ళి అతనికి వెళ్ళి మొత్తం చూస్తాం. చూసిన తర్వాత ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా చేయాలని. దాంట్లో ముఖ్యంగా కంటామినేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆర్గానిక్స్ కంటామినేషన్ అంటే నేను స్వచ్ఛంగా ఆర్గానిక్ చేసినా కూడా అంటే నైబరింగ్ పక్క వాళ్ళ పొలంలో నీరు కానీ వాళ్ళు స్ప్రే చేసినటువంటి పిచికారీ చేసినటువంటి కెమికల్స్ కానీ మన దాంట్లో రాకుండా కొద్ది బఫర్ జోన్ అని చెప్పి చెట్లు పెట్టడము, వేరే క్రాప్ వేయడము, రెడ్ గ్రామ్ లాంటి కొన్ని ప్రొటెక్టెడ్ క్రాప్స్ వేయడము, కొంత మెయింటైన్ చేయాలి. అవన్నీ రైతుకు చెప్తాము. చెప్పిన తర్వాత
మనం చూస్తాం అతను ఓవరాల్గా అంటే మొత్తం మీద ఆర్గానిక్ పద్ధతిలో ఆయనకు అవగాహన ఉందా, అతను ఎలా పాటిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాము, రికార్డ్ మెయింటైన్ చేయమంటాం. ఆయన అన్ని విషయాన్ని చెప్తాడు, ప్రూఫ్ ఎక్కడ ఉంది, మీరు ప్రతిదీ కూడా రాసి పెట్టాలి. నేను ఏమి వేసాము, విత్తనం ఎక్కడ తీసుకొచ్చాను, ఇలా విత్తనాల ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు ఈ హైబ్రిడ్స్ మళ్ళా రవీంద్ర గారు కాల్లో వచ్చారు. సార్ రవీంద్ర గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి, ఇందాక కట్ అయింది. హలో సార్. అడగండి. హలో రవీంద్ర గారు మీ ప్రశ్న అడగండి. హలో సార్. వినపడుతుంది సార్, అడగండి సార్. అడగండి. రైట్, మీ దగ్గర సిగ్నల్ రావట్లేదు సార్. ఓకే, చెప్పండి సార్. సో విత్తనాల ఎంపిక నుండి చివరికి హార్వెస్టింగ్ అంటే పంట చివరి వరకు కూడా ప్రతి స్టెప్ రికార్డ్ డాక్యుమెంటేషన్. నేను విత్తనం ఎక్కడ తెచ్చాను, ఆర్గానిక్ విత్తనం తెచ్చాను, బయట తెస్తే ఏ విత్తనం తెచ్చాము. సో అక్కడ నుంచి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రతి పంట వీడు కలుపు యాజమాన్యం ఇలా కలుపు యాజమాన్యం ఇలా చేస్తాం, పురుగుల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, పంట భూసార సంరక్షణ, ఆ విధంగా చేసిందంతా కూడా దిగుబడి ఎంత వచ్చింది చేసిన తర్వాత అవన్నీ కూడా చేయాలి. తర్వాత ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో అన్ని రకాల వేరే వాడినటువంటి ఎక్విప్మెంట్ను ఇన్ఆర్గానిక్ లో వాడినటువంటి కెమికల్ ఫార్మింగ్ లో వాడినటువంటి ఎక్విప్మెంట్ను ఆర్గానిక్ లో వాడకూడదు. స్ప్రే అనేది దీనిలో వాడకూడదు, స్ప్రే అనేది రానే రాదు. ఒకవేళ వాడినప్పుడు దీనికి సెపరేట్ గా ఉండాలి. అంటే కెమికల్స్ మళ్ళీ దీంట్లో కంటామినేషన్ రాకూడదు. చేసి ఆ రికార్డ్స్ అన్ని కూడా అతనికి ఎంత దిగుబడి వచ్చింది ఆయన మార్కెట్లో అమ్ముకుంటూ కూడా ఆ వివరాలు చూసినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక నమ్మకం కుదురుతుంది. రైతు ఈయన కరెక్ట్ గా చేస్తున్నారు అని తెలిసినప్పుడు మనం ఆఫీస్లో ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తయారు చేసుకుంటాం. ఆ రిపోర్ట్ తయారు చేసుకుని ఆఫీస్లో ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా మళ్ళీ ఆఫీస్లో కమిటీ ఉంటుంది, సర్టిఫికేషన్ కమిటీ అంటాం. సో ఆఫీస్లో ఒక కమిటీ ద్వారా ఆ రిపోర్ట్ని ఫైనల్ గా ఎంత టైం పడుతుంది సార్? ఒక రైతు మిమ్మల్ని అప్రోచ్ అయితే సుమారుగా ఈ సర్టిఫికేషన్ రావడానికి అంతా మీరు చెప్పిన పద్ధతి ప్రకారం అన్ని జరుగుతుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఎన్పిఓపి స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు రైతు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ రోజు డబ్బులు కట్టి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 6 months మ్యాక్సిమం లోపల మనం చేయాలి. చేసి మీరు ఒకేసారి సర్టిఫికేషన్ ఇచ్చేస్తారా లేదా అంటే 1 month 2 months 3 months ఎప్పుడైనా చేయొచ్చు. మాక్సిమం లిమిట్ 6 months. 6 months లోపల మనం ఖచ్చితంగా ఆ రిజిస్ట్రేషన్ చేయాలి, లేకుంటే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా సేమ్ సిస్టమ్. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం దీంట్లో కూడా ఉంటుంది. మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ కన్వర్షన్ అంటాం, రెండవ సంవత్సరం సెకండ్ ఇయర్ కన్వర్షన్, థర్డ్ ఇయర్ కి ఆర్గానిక్. సో దీని ఉద్దేశం మనం ఒకటే, కన్వర్షన్ ఉద్దేశం రెసిడ్యూస్ లేకుండా సాయిల్ ను కెమికల్ ఫార్మింగ్ సాయిల్ ని ఆర్గానిక్ సాయిల్ గా మార్చడం, సేంద్రియ ఎరువుల సేంద్రియ మార్చడం. రైట్ సార్. మనతో నవీన్ రెడ్డి అని ఇంకొక రైతు నిజామాబాద్ నుంచి ఉన్నారు. నవీన్ రెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. నవీన్ రెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు సమాధానం చెప్తారు. కాలర్ కట్ అయినట్టున్నారు. మధుకర్ గారు ఇక్కడ అంటే ఒకటేమో ఇది ప్రభుత్వం ఎన్పిఓపి అంటే మన ప్రభుత్వ సంస్థ కూడా ఎన్పిఓపి చేస్తారు, పీజీఎస్ చేస్తారు. అంటే ఎవరన్నా రైతులు ఒకవేళ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మరింత పకడ్బందీగా, ఎందుకంటే రైతు నష్టపోకూడదు, దేశానికి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి మరింత పద్ధతిగా ఉంది. పీజీఎస్ చాలా సింపుల్ గా మన దేశీయ మార్కెట్లో అమ్ముకోవడానికి సంబంధించి. సో రైతులు దీనిలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో చాలా విస్తృతంగా, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో బాగా ఎప్పటి నుంచో దశాబ్దాలకు పనిచేస్తున్నటువంటి సంస్థ. ఏ మేరకు రైతులు అవగాహన కలిగించగలుగుతున్నారు? ఎంతమంది రైతులు సుమారు ఇప్పుడు వీరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థ నుంచి 1,40,000 ఎకరాలు, మన ద్వారా ఎంత జరిగి ఉండొచ్చు, ఎంతమంది రైతులు దీనిలోకి వచ్చుంటారు? సో ఏకలవ్య ఫౌండేషన్ 2006లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి అప్పుడు 3 గ్రామాల్లో స్టార్ట్ అయింది. సో వేణుగోపాల్ రెడ్డి గారు అని చెప్పి ఒక సంఘ సంస్కర్త, సో వారు ప్రారంభించారు సంస్థని. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఎక్కువగా ట్రైబల్ ఏరియాలో, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ పని జరుగుతుందండి. ఇప్పుడు 550 గ్రామాల్లో పనిచేస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్యన త్రిపురలో కూడా, అక్కడ కూడా గిరిజన ప్రాంతాల్లో కార్యక్రమాలు ప్రారంభించారు. సో ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయము, రైతులు ప్రధాన లక్ష్యం అండి మనకి. కాబట్టి ఈ గిరిజన ప్రాంతాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తున్నారు, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇరిగేషన్ కోసం అంటే నీటి వ్యవస్థ కోసం వాటర్ షెడ్స్ చేయడం కానీ అట్లా 30,000 ఎకరాల్లో వాటర్ షెడ్ పూర్తి చేశామండి. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పటివరకు 20,000 హెక్టార్స్ లో మనము ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ చేశామండి ఈ రీజనల్ కౌన్సిల్ ద్వారా. అంటే దాదాపు 50,000 ఎకరాలు. అవును. తర్వాత ఈ 15,000 మంది రైతులకి నేరుగా
సర్టిఫికేషన్ ద్వారా కానివ్వండి, ఎఫ్పిఓస్ ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా కానివ్వండి నేరుగా సహకారం అందిస్తున్నాము. దాంతోపాటు ఎడ్యుకేషన్లో ట్యూషన్ సెంటర్స్ ద్వారా అండ్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివే పిల్లలకి కొన్ని రకాల కార్యక్రమాల ద్వారా. ఇప్పుడు ఎఫ్పిఓది కూడా సార్, అంటే ఇప్పుడు ఇంకొకటి చాలా మనం ఎలా మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతా ఉన్నా, పంట పండే ఇదంతా సర్టిఫికేషన్ పంట పండించుకోవటానికి, దానికి నా పంటకి ధృవీకరణ ఇది ఆర్గానిక్ పద్ధతిలో చేసామని. అమ్ముకోవటంలో ఇప్పుడు ఎఫ్పిఓస్ అన్నది కూడా ఒక ఒక నెట్వర్క్ బిల్డ్ చేస్తారు. ఏంటి దాని ద్వారా ఎలా రైతులు లాభపడతారు? ఈ రిజిస్ట్రేషన్ సెటప్ వేరు, మీరు 5-6 కలిసి ఫామ్ అవుతారు. ఎఫ్పిఓలు ఏ రకంగా? ఎఫ్పిఓలు ఏంటంటే అండి, అంటే గవర్నమెంట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఎఫ్పిఓస్ అని చెప్పి 3 ఏళ్ల క్రితం ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే ఒక 300 మంది రైతులు కనీసం, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, 300 మంది రైతులు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఆ ఫామ్ అయిన సంస్థని ఎఫ్పిఓగా రిజిస్టర్ చేసుకోవాలి. మళ్ళీ వస్తాను సార్. ఒకసారి మనతో సుబ్బారెడ్డి గారు అని అనంతపురం నుంచి ఒక రైతు ఉన్నారు. సుబ్బారెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు సమాధానం చెప్తారు. సుబ్బారెడ్డి గారు అడగండి, ప్రశ్న అడగండి. నమస్తే సార్. అడగండి సార్. సార్ ఆర్గానిక్ వ్యవసాయం నుంచి మేమేం చేస్తున్నాము సార్. దానివల్ల మాకు ప్లాన్ సార్ అమ్ముకోవచ్చు అని సర్టిఫికెట్ ఏం సంబంధం లేదు సార్. మాకు కెమికల్ మందు కొట్టేది ఒకటే రేటు పోతున్నాయి, ఆర్గానిక్ కొట్టేది ఒకటే రేటు పోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఆర్గానిక్ వ్యవసాయం? సార్ మేము చేపట్టి దాదాపు 4 ఏళ్ళు అయితే చేపట్టి సార్. మేము సర్టిఫికెట్ ఏమన్నా తీసుకున్నారా? మాకు తెలుసు సార్ దాని గురించి. తెలియదు. ఒకసారి ఇక్కడ సార్ చెప్తారు. మధుకర్ గారు ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నుంచి 4 ఏళ్ల నుంచి ఆర్గానిక్. చెప్పేది వినండి సార్, క్లియర్ గా చెప్తారు ఏం చేయాలో. ఓకే, ఆయన పేరు సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు, మీకు సర్టిఫికేషన్ ద్వారా ఏమవుతుందంటే జైవిక్ భారత్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది ఆన్లైన్, ఒక మన అమెజాన్ లాగా ఒక పోర్టల్ అన్నమాట. ఎవరైతే ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ తీసుకుంటారో వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుంది కదండి. ఆ సర్టిఫికేషన్ డాటాని రీజనల్ కౌన్సిల్ వాళ్ళే జైవిక్ భారత్ అనే పోర్టల్ కి లింక్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా ఎట్లయితే మీ అమెజాన్ లో రకరకాల ప్రొడక్ట్స్ కనిపిస్తాయో ఈ జైవిక్ భారత్ పోర్టల్లో కూడా రైతు యొక్క పంట వివరాలన్నీ కనిపిస్తున్నాయి. ఏ రైతు ఏమేమి పండిస్తున్నారు, ఏ ఏరియాలో. ఉదాహరణకి నేను హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ లో ఉండి నేను జైవిక్ భారత్ పోర్టల్ ఓపెన్ చేసి నాకు ద్రాక్ష కావాలి, రెడ్ రైస్ కావాలని సెర్చ్ చేస్తే నా చుట్టుపక్కల ఏ రైతులు పండిస్తున్నారు, ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళు, ఎంత రేట్లు అమ్ముతారు, ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి. డైరెక్ట్ రైతుతో మాట్లాడి తీసుకోవచ్చు. ఆ ప్రైస్ కూడా ఇక్కడ రైతు డిసైడ్ చేయొచ్చు అన్నట్టు. సో వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు నేను ఈ రైస్ అమ్ముతాను, ఇంత రేట్కి అమ్ముతాను, ఇంత బ్యాగేజ్ అమ్ముతారు అంటే 5 కేజీల బ్యాగా, 10 కేజీల బ్యాగ్, 25 కేజీల బ్యాగా, అట్లా ఆ డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయి. డైరెక్ట్ గా కొనుగోలుదారు పేమెంట్ కూడా చేస్తారు. జైవిక్ భారత్ అండి, జైవిక్ భారత్ అనేటువంటి వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి సుబ్బారెడ్డి గారు. అది కాకుండా కూడా మీరు స్థానికంగా సార్ మీరు చెప్పబోతున్నారు, టీవీలో కనబడుతున్నది ఉంటే లోగో అండ్ దాంట్లో కూడా మనకు కనబడుతున్నది. సో జైవిక్ భారత్ అది. దీంట్లో 2 రకాలండి. ఫస్ట్ ఇప్పుడు మీరు సర్టిఫికెట్, ఇప్పుడు పీజీఎస్ సర్టిఫికేట్ కానీ ఎన్పిఓ సర్టిఫికేట్ కానీ ఫస్ట్ మీరు ధృవీకరణ చేసుకోవాలి ఒకటి. రెండోది ఇప్పుడు మార్కెట్ ధర గురించి, మార్కెట్ ధరకి మీ ఆర్గానిక్ ధరలో తేడా లేదు, ఎక్కువ పెట్టడం లేదు అనేది ఇప్పుడు మీది సమస్య. అయితే ఇక్కడ ఏంటంటే అవగాహన, అంటే కొనే వాళ్ళల్లో కొంతమంది దానికి తెలిసిన వాళ్ళు, అంటే మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు, ఆర్గానిక్ గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా మామూలు కంటే ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అయితే ఆర్గానిక్ రెండు ఏముంది, రెండు ఒకటే అని అనుకున్న వాళ్ళు మాత్రం ధర ఎక్కువ పెట్టారండి. అది మార్కెట్లో నాకు 20 రూపాయల కిలో దొరుకుతున్నప్పుడు నీకు ఇంకో అంటే బట్ దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. దానికి జతగా మీరు ఏంటంటే అవగాహన కల్పించాలి. తర్వాత ప్రయత్నము అంటే మీరు కొన్ని ప్లేసెస్ అంటే మార్కెటింగ్ ప్లేస్ కానీ కొన్ని రెసిడెన్షియల్ కాలనీస్ కానీ మీరు ఆర్గానిక్ చేస్తున్నట్టుగా కొంచెం మీరు పబ్లిసిటీ లాగా, అంటే నేను ఆర్గానిక్ పండిస్తాను మీకు ఇళ్లకు సప్లై చేస్తాము. ఇప్పుడు ఆన్లైన్ అంటే హైదరాబాద్ లో, ఇప్పుడు మీరు జిల్లాలో ఉన్నారు, సో నైబరింగ్ కాలనీలకు అలా కొన్ని కాలనీలకు మీరు మీ నమ్మకం మీద చేయాలి. 2 పనులు చెప్పారు ఇక్కడ నిపుణులు. ఒకటి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి, దానికి ప్రొసీజర్ మీ దగ్గరలో ఉన్న ఏకలవ్య ఫౌండేషన్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ పోయి కలవాలి, ఇది మొదటిది. రెండవది మీ పంట అమ్ముకోవటానికి మీరు ఆ కాలనీలు కాస్త చదువుకున్న వాళ్ళు ఉన్న దగ్గర ప్రస్తుతానికి అది, అలాగే ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి జైవిక్ భారత్ అని చెప్పేటువంటి సంస్థ ఆర్గనైజేషన్లో కూడా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే కూడా అమ్మటానికి అవకాశం ఉంది. మనతో మరో కాలర్ సుబ్రహ్మణ్య రాజు గారు హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. సుబ్రహ్మణ్య రాజు గారు మీ క్వశ్చన్ అడగండి.
అయ్యా నమస్కారం అండి. నమస్తే, అడగండి. నా పేరు సుబ్రహ్మణ్యరాజు అండి, హైదరాబాద్ అండి. అడగండి. మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇన్సెట్ అని ఎకోసెట్ అని 2 ఉన్నాయండి. అలాగే ఇండియాలోనేమో ఎప్పుడా నామ్స్ ఫాలో అవుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో పీజీఎస్ సర్టిఫికేషన్ ఉంది. ఈ 4కి ఏది బెటరు అన్నది చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఫార్మర్ కి. ఏం పండిస్తారు సార్ మీరు? నేనండి సుబ్రహ్మణ్యరాజుని, గోదావరి ప్రకృతి వ్యవసాయ మొన్న చౌడు భూమి గురించి చెప్పాను సార్. ఓకే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద తెలంగాణ జనరల్ సెక్రటరీ. రైతులకి ఈ 4 గురించి ఇందులో ఉన్న వైవిధ్యం ఏంటి, తర్వాత పెస్టిసైడ్ రెసిడ్యూ అనాలిసిస్ రిపోర్ట్ కావాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు కొంతమంది. అది 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అది పీజీఎస్ సర్టిఫికేషన్ లో ఇన్సిస్ట్ చేయరు. కాబట్టి దీని గురించి కూడా చెప్తారని చేశారు. మీ అనుమానం చాలా క్లియర్ గా ఉన్నది. సో దానికి మనము సింపుల్ గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈకోసెట్ అని చెప్పారు అంటే అపెడా ద్వారా సర్టిఫై చేసినటువంటి ఎన్పిఓపి సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థ కానీ, ఇప్పుడు మీరు ఈకోసెట్ అవన్నీ ప్రైవేట్ సంస్థలు, ఎవరైనా కూడా ఈ ప్రైవేట్ ఎన్పిఓపి ద్వారా సర్టిఫై చేసిన ప్రోడక్ట్ ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, డొమెస్టిక్ ఇండియాలో కూడా మనం అమ్ముకోవచ్చు. నంబర్ 2, తర్వాత పీజీఎస్ ద్వారా సర్టిఫికేట్ చేసింది ఇండియా మొత్తంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రెసిడ్యూ అనాలిసిస్ అనేది నిజానికి ఒక్కసారి మార్కెటింగ్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు. ఈవెన్ పీజీఎస్ లో రెసిడ్యూ అనాలిసిస్ చేయాలి. అంటే మనం ఉత్పత్తి చేసినప్పుడు మార్కెట్ లోకి ఒక కన్స్యూమర్ కి దగ్గర పోతున్నప్పుడు, ఒక మార్కెట్ అవుట్లెట్ లో పెట్టి మనం అవుతున్నప్పుడు రెసిడ్యూ అనాలిసిస్ అనేది అడుగుతారు. అయితే ఎన్పిఓపిలో ముఖ్యంగా ఎక్కువ అడుగుతారు, ఎందుకంటే ఎన్పిఓపి అనేది ఎక్కువ ఎక్స్పోర్ట్ పోతుంది అనే దాని మీద బాగా ఇన్సిస్ట్ చేస్తారు. ఇక లోకలైజ్డ్ కనుక పీజీఎస్ లో ఒక ఫార్మర్ నమ్మకం మీద, అంటే పీజీఎస్ అనేది అంటే రైతుల పంట అనే ఉద్దేశంతో ట్రస్ట్ మీద పోతుంది, పంపడానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఎన్పిఓ ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తారు, పీజీఎస్ తక్కువ ఉంటుంది. ఎక్కడికైనా రెసిడ్యూ అనాలిసిస్ అనేది అవసరమే. అది ఒక కమర్షియల్ ప్రోడక్ట్ అయినప్పుడు, ఒక రైతు నుంచి వచ్చినప్పుడు, అది కమర్షియల్ వ్యాపారం చేసినప్పుడు టెస్ట్ రిపోర్ట్లు మనం చేస్తాం. ఇప్పుడు ఎన్పిఓపి నుంచి మీరు రెసిడ్యూ అనాలిసిస్ కూడా చేసి ఆ సర్టిఫికేట్ కూడా ఇస్తారా? ఎన్ని సంవత్సరాల తర్వాత అది పంట మొదలు పెట్టిన తర్వాత? మేము సర్టిఫై చేసేటప్పుడు అతను ఆర్గానిక్ లో కరెక్ట్ చేస్తున్నారు లేదా అనేది మేము అనాలిసిస్ చేసి సర్టిఫై చేస్తాం. అంతా ఓకే సార్. 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ల తర్వాత ప్రతి పంటకి రెసిడ్యూ అనాలిసిస్ చేయాలా, లేదు ఒకసారి రెసిడ్యూ అనాలిసిస్ అయిపోతే ఇంకా అది స్థిరంగా ఆయన చూపించుకోవచ్చు? ఏ పంట కాపంట, ఎందుకంటే పంట హార్వెస్ట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ లో కొత్త పంట వేస్తారు. ఆ పంట విధానం వేరే ఉంటుంది, క్రాప్ మారుతుంది. సో ఏ పంట కాపంట, ప్రతి పంటకి అట్లా చేస్తారు. చర్చ కంటిన్యూ చేద్దాం, డిబేట్ లో. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. ఎస్ మధుకర్ గారు, ఇక్కడ అంటే మార్కెటింగ్ ఇందాక ఎఫ్పిఓ గురించి మీరు చెప్తా ఉన్నారు. ఎఫ్పిఓ ద్వారా రిజిస్టర్ అయితే 300 మంది రైతులు, సో వాళ్ళు అమ్ముకోవడానికి మార్గాలు ఎట్లా? రైట్ అండి. సో ఇప్పుడు ఎట్లయితే 300 మంది రైతులు కలిసి ఒక గ్రూప్ గా ఏర్పాటాయి. సో ఈ స్కీమ్ లో గనక వాళ్ళు రిజిస్టర్ అయితే, ఈ రిజిస్టర్ కావడానికి కూడా ఒక సిస్టమ్ ఉంది. కొన్ని సంస్థలని, ఎన్జిఓస్ ని, కొన్ని కార్పొరేట్స్ ని క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి గుర్తించారు. సిబిబిఓస్ అంటారు. ఆ సిబిబిఓస్ బాధ్యత ఏంటంటే గ్రామ స్థాయిలో, అంటే ఫీల్డ్ లో రైతుల్ని, ఈ 300 మంది రైతుల్ని కలిపి రిజిస్టర్ చేసి, ఎఫ్పిసి రిజిస్టర్ చేయడము, చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఇదంతా ఈ సిబిబిఓస్ చేస్తారు. అట్లా ఏకలవ్య ఫౌండేషన్ కూడా సిబిబిఓ అన్నమాట. సిబిబిఓ అంటే క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో అట్లా ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా 33 ఎఫ్పిఓస్ స్టార్ట్ చేశామండి. అయితే ఈ ఎఫ్పిఓస్ కి ఫండింగ్ చేయడానికి కొన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అని ఉన్నాయి. సో ఎస్ఎఫ్ఏసి అని ఒకటి ఏజెన్సీ, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అని అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫామ్ అయిన ఎఫ్పిసికి 3 సంవత్సరాల పాటు మేనేజ్మెంట్ ఫండింగ్ ఇస్తారు. అంటే ఏంటి, వాళ్ళు ఒక సిఇఓని, అకౌంటెంట్ని, సిబ్బంది పెట్టుకుంటే వాళ్ళ జీతాలు, ఆఫీస్ పెట్టుకుంటే ఆఫీస్కి రెంట్, తర్వాత వీళ్ళు ఈ ప్రోడక్ట్ ని అమ్ముకోవడానికి, మార్కెట్ చేసుకోవడానికి కావాల్సిన, తర్వాత చెప్తున్నాను అదే, తర్వాత ఏంటంటే వాళ్ళు షేర్ మనీ కొంత జాయిన్ అయ్యేటప్పుడు షేర్ మనీగా కొంత ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడి పెట్టాలి. ప్రతి రైతు 1000 రూపాయలు, 2000 రూపాయలు పెట్టుబడి పెడతారు. అట్లా 300 మంది రైతులు పెట్టుబడి 1000 రూపాయలు చొప్పున 3 లక్షలు జమ అయింది అనుకోండి. ఈక్విటీ గ్రాంట్ రూపంలో ఈ సంస్థలు, గవర్నమెంట్ ఈక్విటీ గ్రాంట్ రూపంలో సమానంగా అమౌంట్ ఇస్తారు. సో 3 లక్షలు వీళ్ళ దగ్గర ఉంది, ఇంకో 3 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. అట్లా 6 లక్షలు అవుతుంది. ఈ 6 లక్షల ద్వారా
వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి కలిపి కొనుక్కోవచ్చు. సో దీని ద్వారా ఏంటి, ఒకే దగ్గరికి అంటే అందరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా FPO తరపున ఇన్పుట్స్ కొనుక్కోవచ్చు, తక్కువ రేటుగా జెన్యూన్ ఇన్పుట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇంకొక పద్ధతి ఏంటంటే వీళ్ళు ఒకవేళ వాళ్ళు పండించిన పంటని ప్రాసెసింగ్ చేయడానికి, అంటే వడ్లు పండిస్తే బియ్యం ఆడించడానికి, కందులు పండిస్తే పప్పు ఆడించడానికి మెషినరీ పెట్టుకోవడానికి క్రెడిట్ లింకేజ్ అని ఉందన్నమాట. సో బ్యాంకింగ్ ద్వారా ఆ మెషినరీ పెట్టుకోవడానికి అవసరమైన సపోర్ట్ ఇస్తున్నారు. అట్లా 2 కోట్ల వరకు ఉంది. సో ఈ లోకల్ బ్యాంక్ తో మాట్లాడి ఆ క్రెడిట్ లింకేజ్ గనక చేసుకుంటే వాళ్ళు పండించిన పంటని వాళ్ళే మిల్లింగ్ వాల్యూ అడిషన్ చేయడం ద్వారా అట్లా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. మనతో ఝాన్సీ లక్ష్మి గారు మరో రైతు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. ఝాన్సీ లక్ష్మి గారు మీ క్వశ్చన్ అడిగినమ్మా, ఇక్కడ నిపుణులు ఉన్నారు, సమాధానం చెప్తారు. సార్ నమస్కారం సార్, నా పేరు ఝాన్సీ లక్ష్మి. అడగండి సార్. ఇప్పుడు నేను ఒక 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ కంప్లీట్ గా కౌటేషన్ చేస్తున్నాను సార్. ఓన్లీ ఆవు పేడ ముట్టంతో మజ్జిగ ఇలాంటి వాటిని ఉపయోగించి. అయితే ఇప్పుడు నా దగ్గర దేశవాళీ ఆవులు ఉన్నాయి. ఆవులకేమో గడ్డి మనం మొత్తం కంప్లీట్ గా నేను కొంత పెంచుకుంటున్నాను, ప్లస్ ఈ వరి గడ్డి ఇలాంటివి కూడా బయట నుంచి తీసుకుంటాను సార్ నేను. అయితే వరి గడ్డి మనం నేచురల్ గా పండించిందంటే మనకి ఆవులకి మేత పెట్టలేము సార్, అది కూడా కంప్లీట్ గా నేచురల్ అన్నారు. అయితే నా సందేహం ఏంటంటే ఇప్పుడు ఆ వరి గడ్డి ఒకటి, జొన్న కుట్టి అని చెప్పి జొన్న చొక్క ఇలాంటివి పెడుతూ ఉంటాం. అవి తిన్న తర్వాత మనకి ఆవు పేడ నుంచి ఆ ఆవు పేడ మనము పంటకి వాడినప్పుడు అది కంప్లీట్ గా మనకి నేచురల్ అవుతుందా, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను కంప్లీట్ గా సెట్ బ్యాక్స్ చేసుకున్నాను సార్, అన్ని సెట్ బ్యాక్స్ చేసుకుని చేస్తున్నాను. పక్కన కంది, పత్తి ఇలాంటివి వేస్తూ ఉంటారు వేరే వాళ్ళు పక్కన వాళ్ళు. సో అయితే 10 అడుగులు డిస్టెన్స్ పెట్టాను నేను. ఎందుకంటే వాళ్ళు కొట్టేటటువంటి పురుగు మందులు రాకుండా, పురుగు మందులు ఇలాంటివన్నీ స్ప్రే ఇచ్చినప్పుడు కొంచెం వేపర్ అది పడుతుంది కదా, అలాంటివి కూడా రావచ్చు అని చెప్పి నేను సెట్ బ్యాక్స్ పెట్టుకొని చేశాను. సో ఇలాంటి వాటి నేను సర్టిఫికెట్ కి అప్లై చేసినప్పుడు నాకు మా పంట మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, నాకు సర్టిఫికెట్ వస్తుందా అనేది నా సందేహం. మీరు అసలు సర్టిఫికేషన్ కి అప్లై చేశారా? లేదు సార్, ఇంకా చేయలేదు. అంటే మీరు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఇండియాలో అమ్మటానికా, బయట విదేశాలకు కూడా పంపటానికా? బయట ఎక్స్పోర్ట్ కూడా ఆలోచిస్తున్నాం సార్. అంటే ఇప్పటి వరకు నేను 2 పంటలు తీసాను, ఎక్కడ మార్కెట్ లో అయితే ఇవ్వలేదు సార్. కస్టమర్స్ కి ఇచ్చాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ మనకి కుమారస్వామి గారు ఉన్నారు, మా సర్టిఫికేషన్ నిపుణులు, ఒకసారి చెప్పండి సార్. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. తప్పకుండా అండి. మీరు తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధృవీకరణ అథారిటీ ఉంది కదా మా ఆఫీసు, మీకు ఆఫీస్ నంబర్ కూడా మీకు వెబ్సైట్లో ఉంటుందండి. మామూలుగా మీరు తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ అథారిటీ అని మీకు ఇంటర్నెట్లో కొడితే కూడా మా ఆఫీస్ నంబరు, మొబైల్ నంబర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? ఆఫీస్ హాకా భవన్ ఉంటుంది, అసెంబ్లీకి ఎదురుగా హాకా భవన్ లో ఉంటుంది. అయితే అందులో ఫోన్ నంబర్స్ ఉంటుంది. మేము ఫోన్ చేసినప్పుడు ఎవరు ఏ రైతు ఫోన్ చేస్తే మేము మాట్లాడి నంబర్ చెప్పగలిగితే కూడా చెప్పేస్తాం సార్. 040 రాసుకోండి ఝాన్సీ లక్ష్మి గారు. 040 చెప్పండి 2323 ఓకే 5939. ఝాన్సీ లక్ష్మి గారు మీరు నంబర్ విన్నారు కదా, ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మీరు విదేశాలకు పంపుకోవడానికి కూడా, అంటే మీకు సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి, దానికి ఏమేమి కావాలనేది ఆల్రెడీ మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, చర్చించినట్టుగా మీకు దరఖాస్తు ఇస్తాము, మీకు సలహా ఇస్తాము. తర్వాత మీ పొలంకి వచ్చి చూస్తామండి, మన తనిఖీ తప్పకుండా ఉంటుంది. మీ పొలం దగ్గరికి వచ్చిన తర్వాత మీ పంట చేసే విధానాన్ని మొత్తం చూసిన తర్వాతనే మీకు సర్టిఫికెట్ వస్తున్నది. నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఝాన్సీ గారు. 04023235939 23235939. ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేషన్ సంబంధించిన పద్ధతి అంతా కూడా మన తెలంగాణ ప్రభుత్వ విత్తన సేంద్రియ ధృవీకరణ అథారిటీ వాళ్ళు చెప్తారు. మీరు ఆ నంబర్కి ఫోన్ చేయండి. వర్కింగ్ అవర్స్ లో ఉదయం 10 సోమవారం అట్లా ఫోన్ చేయండి, చెప్తారు. అడిగిన దాంట్లో ఇంకొక 2 పాయింట్లు అడిగారండి. ఒకటి ఏంటంటే వారు ఏమన్నారంటే మా దగ్గర పశువులు ఆవులు ఉన్నాయి, దేశీయ ఆవులు. మంచి క్వశ్చన్ అది. అవునండి, వాటికి మేము సేంద్రియ విధానంలో పండించిన వరి దానానే వాడుతున్నాము, అదే మేతగా వాడుతున్నాము. సో దాని ద్వారా వచ్చే పేడ బయట నుంచి కూడా తెచ్చుకుంటున్నాం అంటున్నారు. PGS లో లైవ్ స్టాక్ అంటే పశువులకు కూడా సర్టిఫికేషన్ ఉంటుందండి. కాబట్టి దానికి కొన్ని స్టాండర్డ్స్ ఏమున్నాయంటే, ఒకవేళ మనము ఆవు ద్వారా వచ్చే పాలు కానివ్వండి, ఈ పేడ మూత్రం ఏది వాడాలన్నా
దానికి ఇచ్చే మేత గాని తర్వాత వైద్యం గాని మెడిసిన్ గాని ఇవన్నీ కూడా న్యాచురల్ అయి ఉండాలి. న్యాచురల్ అయి ఉంటేనే ఆ ఇన్పుట్స్ న్యాచురల్ ఫార్మింగ్ కి ఉపయోగపడతాయి అన్నట్టు. ఇప్పుడు ఆవుకి ఇచ్చే వైద్యం న్యాచురల్ అంటే మరి అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంటే ఇప్పుడు కెమికల్స్ ఏవైతే పాయిజనస్ కెమికల్స్ ఉన్నాయో వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏదో ఇంజక్షన్లు ఆవుకి ఏదైనా బాగాలేకపోతే పెడతారు, దానికి వేరే చికిత్స ఏముందండి? అంటే ఉదాహరణకి ఇప్పుడు మన ఇంటి వైద్యం ఉంటుందండి, ఇంటి వైద్యం ద్వారా చేసుకోవడము. మామూలు అల్లోపతి మామూలు వెటనరీ డాక్టర్లు ఇచ్చే మందులు పనికిరావా? అవి వాడొద్దు. వెటనరీ అంటే మేజర్గా ఏంటంటే వెటనరీలో ఇప్పుడు హోమియో మెడిసిన్ ఉంది, తర్వాత ఇది ఆయుర్వేదం ఉంది, వీటి ద్వారా వాడిన సరిపోతాయి. సో ఇదంతా అంటే మీరు ఎక్స్పోర్ట్ స్థాయిలో అయితే ఇవన్నీ ఇంత డీటెయిల్ గా వెళ్ళాలా, లేదంటే మామూలు మన దేశీయ మార్కెట్లు అమ్ముకోవడానికి పీజీఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే కానీ ఇవ్వరా? పీజీఎస్ సర్టిఫికేషన్ కూడా ఈ స్టాండర్డ్స్ అన్ని పాటించాల్సింది. పాటిస్తేనే వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుంది. సో లేదంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒకవేళ కొంచెం రెసిడ్యూ అనాలిసిస్ లో ఉంటే ఒకవేళ టెస్ట్ చేసినప్పుడు ర్యాండమ్ గా పీజీఎస్ లో కూడా రెసిడ్యూ టెస్ట్ చేస్తాము. సో ర్యాండమ్ గా శాంపిల్ సెలెక్ట్ చేసి టెస్ట్ చేయించినప్పుడు అందులో గనక రెసిడ్యూ అంటే కెమికల్స్ ప్రభావం ఏదైనా ఉంటే నమ్మకం పోతుందండి. ఆఖరికి అంటే ఇప్పుడు ఇంత మైక్రో లెవెల్లో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాకు ఫస్ట్ టైం నేను వెటనరీకి సంబంధించి హోమియో లేదా ఇతర పద్ధతులు వైద్యం ఉందని తెలుస్తున్నా. రైతులకి ఆ మేరకు ఆవును పెట్టుకుంటే ఈ రోజు దాకా నాకున్న అవగాహన ఆవును పెట్టుకుంటే సరిపోద్దని, కానీ ఆవు తినే మేత ఆవుకి ఇచ్చే మందులు కూడా ఈ పద్ధతి అంటే మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మనం ఇంతదాకా చర్చిస్తుందంతా కూడా క్రాప్ ప్రొడక్షన్ అంటాం, అంటే ఉత్పత్తి. అంటే ఈ సర్టిఫికెట్లు కూడా ఆర్గానిక్ సర్టిఫికెట్ కూడా రకరకాలుగా ఉంటాయి. మనం ఇప్పటి వరకు చర్చించినంతా కూడా పీజీఎస్ కింద కానీ ఇప్పుడు మనం ఎన్పిఓ చర్చించింది క్రాప్ ప్రొడక్షన్ అంటాం. సో పంట ఉత్పత్తుల సర్టిఫికెట్ ఇది ధృవీకరణ. అట్లాగే రెండవది లైవ్ స్టాక్ ధృవీకరణ అంటాం. లైవ్ స్టాక్ సర్టిఫికెట్ అది ఒక సర్టిఫికెట్. సో దాని స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దాని స్టాండర్డ్స్ కూడా ఆ డైరీ లైవ్ స్టాక్ మెయింటైన్ చేయాలంటే దానికి స్టాండర్డ్స్ ఉంటాయి. దానికి సహజంగా ఉండాలి, ఆర్గానిక్ ఫుడ్ ఉండాలి, తర్వాత దాని స్టాండర్డ్స్. డైరీ వాళ్ళంటే ఓకే, ఆర్గానిక్ మిల్క్ అని అమ్ముకునే వాళ్ళకి అది బాగా ఆ సర్టిఫికేట్ ఆ స్టాండర్డ్స్ వేరు. కానీ ఇప్పుడు వ్యవసాయంలో నాకు 1 ఆవు 2 ఆవులు ఉన్నాయి, నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా, ఈ ఆవులకి ఈ వాటికి కూడా మరి లైవ్ స్టాక్ సర్టిఫికేషన్ అవసరం? మరి ఇక్కడ సర్టిఫికేట్ అవసరం లేదండి. మన ఇక్కడ ఉద్దేశం మెయిన్ క్రాప్ ప్రొడక్షన్. సో క్రాప్ ప్రొడక్షన్ లో మేజర్ క్రాప్ ప్రొడక్షన్ ఇక్కడ ఈ ఎరువులు అనేది ఒక పార్ట్, అది ఎరువుల యాజమాన్యంలో ఒక భాగం. అయితే అవి కూడా సర్టిఫై చేయాలంటే లైవ్ స్టాక్ సర్టిఫికేషన్. అట్లాగే పాలు చేయాలంటే డైరీ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ ఉంటుంది. అట్లాగే ప్రాసెస్ కి ప్రాసెసింగ్ సర్టిఫికేట్. ఇంకొక కాలర్ కూడా ఉన్నారు సార్, రైతు వెంకటేష్ కడప నుంచి. వెంకటేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. వెంకటేష్ గారు మీ ప్రశ్న అడగండి, సమాధానం చెప్తారు. కాల్ కట్ అయినట్టుంది. అంటే డైరీ ప్రొడక్ట్స్ కి డైరీ సర్టిఫికేట్ ఉంటుంది. అట్లాగే ప్రాసెసింగ్, ఇప్పుడు మనం చెప్పారు కదా కందుల నుంచి తీసుకొచ్చి పప్పు తయారు చేస్తాం, పప్పు నుంచి ఇంకా పౌడర్ కూడా తయారు చేస్తాం అనుకుంటాం. అట్లా అది ప్రాసెసింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. అట్లాగే మార్కెటింగ్, దాన్ని హ్యాండ్లింగ్ అంటాం, ట్రేడింగ్ అంటాం దాన్ని. అంటే ప్రతి దానికి ఒక ప్రూఫ్, అంటే చైన్ లో ట్రేసబిలిటీ ఉండడానికని ప్రతి దాని కూడా ఒక సర్టిఫికేట్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి విదేశాల మార్కెట్లు అంటే మీరు ఇంత డీటెయిల్ గా మనకి అవగాహన వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఈ మన దగ్గర పండే న్యాచురల్ ఫార్మింగ్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వస్తున్నటువంటి ప్రొడ్యూస్ కి బయట డిమాండ్ ఎలా ఉంది సార్? మీ అంచనాలు ఏమన్నా అబ్రాడ్ మార్కెట్లో కానీ విదేశాల్లో ఏమన్నా వాటికి ప్రత్యేకంగా డిమాండ్ గుర్తింపు? కొంతమంది ఇప్పుడు ఆర్గానిక్ రైతులు మాకు చెప్తుంటారు, ఎస్పెషల్లీ మామిడి పండ్లు, మ్యాంగోలు కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్తుంటారు. కాటన్, పత్తి కూడా చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు కొన్ని ఫ్రూట్ చేస్తున్నారు. అంటే మ్యాంగో ఏమో మనకి చాలా పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి బాగా ఎక్స్పోర్ట్ కొన్ని దేశాల్లో ఆల్ఫోన్స్ అని కొన్ని రకాలు వాటికి ముందు నుంచి ఉంది ఆర్గానిక్ అని కాకపోయినా. సో ఈ వీటికి ఎలా మీ మసాలా దినుసులు, స్పైసెస్ ఇవి ఎక్కువగా డిమాండ్ ఉందండి. ఈ మన దేశంలో ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఉంది. సో వాళ్ళు అడిగేది ఏంటంటే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఒకటి, అంటే ఏదైతే మన అపెడా లాంటి సంస్థల ద్వారా ఇచ్చిన సర్టిఫికేషన్ అడుగుతున్నారు ఖచ్చితంగా. అది కాకుండా వాళ్ళ దగ్గర కూడా సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో కూడా వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ టెస్ట్ చేయిస్తారు. సో వాళ్ళు టెస్ట్ గనక పాస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అద్భుతంగా వాళ్ళు చాలా సంస్థలు చేస్తున్నారు. మొత్తంగా ఇటు రైతులు పండిస్తున్న సేంద్రియ ప్రకృతి వ్యవసాయాలకు సంబంధించినటువంటి సర్టిఫికేషన్లు తీసుకోవడానికి ప్రభుత్వంతో పాటుగా అనేక స్వచ్ఛంద సంస్థలు అందుబాటులో ఉన్నాయి. వివరాలు కావాల్సిన వాళ్ళు దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారులని అప్రోచ్ కావచ్చు, లేదంటే ఇటు తెలంగాణ ప్రభుత్వ విత్తన ధృవీకరణ సేంద్రియ ధృవీకరణ సంస్థలు కానీ లేదా ఏకలవ్య ఫౌండేషన్ లాంటి సంస్థలు కానీ అప్రోచ్ కావచ్చు. అలాగే ఆ సర్టిఫికేషన్లు కూడా రకాలు ఉన్నాయి. భారత మార్కెట్లో అమ్ముకోవడానికి కొన్ని ఉన్నాయి, విదేశాల్లో అమ్ముకోవడానికి కూడా
మరింత జాగ్రత్తలు ఎక్కువ తీసుకునే పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పద్ధతిలో తయారు చేసుకున్న వాళ్ళకి మార్కెట్లో సరైన రీతిలో అమ్ముకోవడానికి కూడా FPOల ద్వారా చాలా పకడ్బందీ ఏర్పాట్లను ప్రభుత్వం ప్రమోట్ చేయడానికి అలాగే అధిక ధరకు అమ్ముకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని రైతులు ఉపయోగించుకోవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న మధుకర్ గారికి అలాగే కుమారస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ రైతు పక్షం. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం.